అడవి యొక్క మేజిక్ రాయి. ఒక అందమైన పచ్చటి అడవిలో సూర్యుడు పెద్ద చెట్ల మీద కిరణాలు వదిలి అడవి జంతువులను లేపాడు. ఆ అడవిలో లియో అనే సింహం, ఎలి అనే ఏనుగు, జారా అనే గుర్రం ఉండేవి. ఈ రోజు ఒక కొత్త సాహసం తెస్తుంది. వారి రోజు ప్రారంభం కావడానికి ముందు అడవిలో ఒక ఆశ్చర్యకరమైన శబ్దం వినిపించింది. ఇది ఏమిటి అని లియో అడిగాడు. నాకు తెలియదు అని ఎలి చెప్పింది. సరే, మేము 3 మందం కలిసి వెళ్లి చూడాలని చూస్తాం అని జారా చెప్పింది. ఆ వెంటనే వారు ఆ శబ్దాన్ని వెతుకుతూ అడవిలో నడక మొదలు పెట్టారు. వారంతా వెళ్లిపోతున్నప్పుడు 2 పెద్ద బండల మధ్య ఒక రహస్య మార్గం కనపడింది. ఇక్కడ మనం పోవచ్చు అని జారా ఆనందంగా చెప్పింది. ఆ మార్గం కొంచెం కష్టం అయినప్పటికీ వారు దాన్ని దాటి వెళ్లారు. వావ్, ఈ స్థలం ఎంత అందంగా ఉందో అని లియో ఆనందంగా చెప్పాడు. మార్గం చివరలో వారు ఒక ప్రకాశవంతమైన నది కనుగొన్నారు. నీటి మీద సూర్యకిరణాలు ప్రతిబింబించాయి. చేపలు నీటిలో ఈత కొడుతూ ఆడుతున్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా దాటగలం అని జారా అడిగింది. ఎలి చెప్పింది, నేను సహాయం చేస్తాను. నా పెద్ద పాదాలు ఈ నది దాటడానికి సహాయపడతాయి. అలా చెప్పి ఎలి తన సహాయంతో వారు నది మునిగిపోకుండా సురక్షితంగా దాటారు. నదీ పక్కన వారు ఒక ప్రకాశవంతమైన రాయి కనుగొన్నారు. ఆ రాయి ఎంతో అందంగా కాంతులు పిమ్మటింది. ఇది ఏమిటి అని లియో అడిగాడు. ఆ సమయంలో ఒక చిన్న పక్షి ఒక చెట్టు నుండి ఎగిరి, హలో స్నేహితులా, ఇది ఒక మాయాజాల రాయి అని చెప్పింది. ఈ రాయిని ఇతరులతో పంచుకుంటే మాత్రమే అది పని చేస్తుంది అని చెప్పింది. ప్రాణులు ఒకరికొకరు చూసి, అవును, మనం దీన్ని పంచుకుంటాం అని నిర్ణయించాయి. మొదట లియో రాయిని తీసుకుని అడవి ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అని కోరారు. వెంటనే ఆ రాయి ప్రకాశించిందు. అడవి ఆనందంతో గాలి తగులుతుండింది. తర్వాత జారా కోరింది, అన్ని ప్రాణులకు భోజనం కావాలి అని. రాయి తిరిగి ప్రకాశించి అడవి అన్ని రుచికరమైన పండ్లతో నిండిపోయింది. వావ్, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తినడానికి ఆహారం ఉంది అని జారా ఆనందంతో చెప్పింది. ఎలి తన మధుర హృదయంతో అన్ని ప్రాణులు సురక్షితంగా ఉండాలి అని కోరింది. అప్పుడు రాయి చివరిసారిగా ప్రకాశించి అడవి ప్రేమ మరియు శాంతితో నిండిపోయింది. అప్పుడు ఒక వయస్కు పులి చెట్ల మధ్య నుంచి వచ్చి ప్రాణులను చూసి, మీరు మాయాజాల రాయిని కనుగొన్నారు, కాని మీరు ఎప్పుడూ ఇతరులను పరిగణనలో పెట్టాలి అని చెప్పింది. ఆపై, ఈ రాయిని కోరికలు చేయడం అనేది ప్రేమలో, పంచుకోవడంలో ఉంది. అడవి అందంగా ఉండాలంటే అందరూ ప్రేమతోనే చేయాలి అని చెప్పింది. ప్రాణులు ఆ మాటలను మనసులో ఉంచుకుని, ఇప్పుడు మనం అన్ని వాటిని పంచుకుంటాం అని నిర్ణయించాయి. తర్వాతి రోజు ప్రాణులు ఒక ఆకలితో ఉన్న కోతిని చూశాయి. జారా వెంటనే కోతితో పండ్లు పంచుకుంటూ, ఇక్కడ నీకు కావలసిన అన్ని పండ్లు ఉన్నాయి అని చెప్పింది. కోతి ఆనందంగా ధన్యవాదాలు చెప్పి పండ్లను తినడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ప్రాణులు అడవిలో నడుస్తూ చెట్లు మరియు ఎన్నో అడ్డంకులను చూశాయి. మనం దీనికి సహాయం చేయవచ్చు అని ఎలి చెప్పింది. ఆమె తన శక్తివంతమైన శరీరాన్ని ఉపయోగించి చెట్లను తొలగించి మార్గాన్ని తెరిచింది. రోజు చివరికి వారు అందరికీ విందు ఏర్పాటు చేసి పాటలు, నృత్యాలు మరియు రుచికరమైన భోజనాలతో ఉత్సవాన్ని చేశారు. మనం అందరం కలిసి పనిచేసి పంచుకుంటే ప్రపంచం అందంగా ఉంటుంది అని లియో అన్నాడు. అందరూ ప్రాణులు, అవును అవును, చాలా సరి అని ఆనందంగా పాడారు. కథ యొక్క నైతికత: మనం ఒకరికొకరు పని చేస్తున్నాము. పరస్పరం శ్రద్ధ వహించేటప్పుడు ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు. మన ప్రపంచం ఒక మంచి ప్రదేశంగా మారుతుంది.